అక్కడికి వచ్చి ఉన్నటువంటి గోవుల్ని చూస్తే వాస్తవం ఏంటి అన్నది బయటికి రాదు. చనిపోయినటువంటి గోవులు భూమి లోపల ఉన్నాయి, వాటిని వెలికి తీస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మీ ఛాలెంజ్ ను స్వీకరించి నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది. నా ఛాలెంజ్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది, నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది. అంటేనే అర్థమైపోయింది చాలా స్పష్టంగా వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు. మొట్టమొదటిదైతే నేను చేసినటువంటి ఆరోపణ నిజమని కూడా వాళ్ళు అంగీకరించినట్టయింది. నన్ను నిర్బంధించి మీరంతా కూడా వెళ్లి అక్కడ నన్ను బూతులు తిట్టడానికి, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని బూతులు తిట్టడానికి మీరు ప్రెస్ మీట్లు పెడతారే తప్ప నిజాలు బయటికి వచ్చేటువంటి అవకాశం దాని ద్వారా ఏమాత్రము కూడా లేదు. అందులోనూ కూడా మీరు ఛాలెంజ్ విసిరారు. సార్, మేము జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వాళ్ళము, ఎంపీ ఉన్నారు, అందరూ వస్తాము. ఏంటి మీరేంటి ఆపేదానికి? అంటే వాళ్ళు ఒకటే ఉండడా మొత్తం మందిని పెట్టుకొని ఉంటాడు. వీళ్ళని పెట్టుకొని సవాల్ ఇచ్చిన ఒక్కడే ఉండడా? ఒక్కడే ఉంటే అందరిని పంపించేది. మేము నలుగురు చూపిస్తామంటే వాస్తవాలను చూపిస్తామంటే 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 ధర్మాన్ని, వ్యక్తుల మనోభావాలను వాస్తవాలను కాపాడండి. శ్రీనివాసరావు గారి నంబరు, శ్రీనివాసరావు గారి నంబరు నేను చేస్తూనే ఉన్నాను, ఆయన కట్ చేస్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోయినా రాను నేను ముందు చెప్పాను కదా మీకు. వాళ్ళు ఛాలెంజ్ విసిరిన వాళ్ళతో నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఉన్నారా? వాళ్ళుంటే వస్తారు. ఫోన్ చేస్తాము, ఆయనకి ఫోన్ చేస్తాము. ఆయన అక్కడ ఉంటే మేము మీరేం చేయగలుగుతారా? వదిలేసి వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. నేను తన్నులు తినడానికి కూడా సిద్ధం. తెలుగుదేశం గోవులు చనిపోతున్నాయి, గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి. వాళ్ళు కాపాడితే మేమేం మాట్లాడము. ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా. దమ్ముంటారా, ధైర్యం ఉంటారా అని ఎవరు ట్వీట్ చేయమన్నారు? కాదు, ఎవరు చేయమన్నారు ట్వీట్ చేయకపోతే మనం ఎందుకు పోతాము? ఆయన ట్వీట్ చేయకపోతే మేము ఎందుకు వస్తాము? చెప్తావు నువ్వు, నాకు చెప్తావా? దమ్ము ధైర్యం లేని వాళ్ళంతా వాళ్ళు లోపల ఉండి ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి సవాళ్ళు చేస్తున్నారు. బొజ్జన సుధీర్ గారు చేశారు, నాని గారు చేశారు. వాళ్ళు అందరి మాటలు రికార్డ్ అయి ఉన్నాయి. వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారిని లోపలికి రమ్మంటారు. అక్కడేమో ఇంటి దగ్గర పోలీసు వాళ్ళతో ఆయన నిర్బంధిస్తారు. వస్తే లోపలికి నన్ను కూడా అలో చేయడం లేదు. ఎంపీ గారు కూడా బయటనే కూర్చున్నారు, ఆయన్ని అక్కడ ఆపేశారు. వాళ్ళు లోపల నుండి ఫోన్ చేస్తారన్న, వాళ్ళు లిటరలీ ఫోన్ చేసి ప్రొవోకేట్ చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఎస్కార్ట్ కూడా ఇస్తామని నాకు ఆపేశారు. మేము వాళ్ళని డైవర్ట్ చేసి నేను ఎంపీ గారు ఇక్కడికి వచ్చినాం. కరుణాకర్ రెడ్డి గారు తెలుసుకున్నారండి, మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు లోపల ఉండి రండి కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి మేము ఇక్కడే ఉన్నామని అంటున్నారో వాళ్ళు దారుణంగా వచ్చి మీరు ఎస్కార్ట్ ప్రొవైడ్ చేసి తీసుకురావచ్చు. మేము సిద్ధంగా ఉన్నాం కదా, మేము మా మాట మీద కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. మీరు అదే స్టాండ్లో ఉంటే మమ్మల్ని లోపలికి అనుమతించండి. లేని పక్షంలో మీ తప్పులు ఒప్పుకోండి.
చనిపోయినటువంటి మాట వాస్తవం. దాన్ని నిరూపించేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది. కరుణాకర్ రెడ్డి గారు ఆ మాట మీద స్టాండ్ అయి ఉన్నారు.